పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. నా అన్వేషణకు బిగుస్తున్న ఉచ్చు, రంగంలోకి మహిళా కమిషన్. మహిళా కమిషన్ల ఫిర్యాదుల వెల్లువ, అసభ్య కంటెంట్పై తీవ్ర అభ్యంతరాలు. ప్రముఖ యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్స్ నా అన్వేషణ చుట్టూ చట్టపరమైన ఉచ్చు బిగుస్తుంది. సదరు ఛానల్లో ప్రసారమవుతున్న కంటెంట్పై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్కు భారీ స్థాయిలో ఫిర్యాదులు అందడంతో ఈ వ్యవహారం ఇప్పుడు జాతీయ స్థాయికి చేరింది. ప్రధానంగా మహిళలను వస్తువులా చిత్రీకరించడం, వారి పట్ల అసభ్యకరమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేయడంపై మహిళా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కేవలం మహిళల గౌరవానికి భంగం కలిగించడమే కాకుండా కొన్ని వీడియోల్లో బాలల హక్కులను ఉల్లంఘించేలా చట్టవిరుద్ధమైన అంశాలున్నట్లు కమిషన్ ప్రాథమికంగా గుర్తించింది. దీనికి తోడు హిందూ దేవతలపై అత్యంత అభ్యంతరకరమైన భావోద్వేగాలను దెబ్బతీసేలా అసభ్య వ్యాఖ్యలు చేసినట్లు కూడా ఫిర్యాదులు వెలువెత్తాయి. ఇటువంటి ప్రవర్తన సామాజిక నైతికతను, సమాజంలోని సమతుల్యతను దెబ్బతీస్తుందని కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ప్రస్తుతం సదరు యూట్యూబర్ భారతదేశం వెలువల నివసిస్తున్న గుర్తించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఈ కేసును ఉన్నత స్థాయి దర్యాప్తు కోసం జాతీయ మహిళా కమిషన్కు బదిలీ చేసింది. నిందితుడు విదేశాల్లో ఉన్నందున అతన్ని విచారణకు హాజరుపరిచే అధికారం, అంతర్జాతీయ స్థాయిలో చర్యలు తీసుకునే వీలు జాతీయ కమిషన్కు ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వీడియో ఆధారాలు, సోషల్ మీడియా ఖాతాల వివరాలను ఇప్పటికే సేకరించి కేంద్ర అధికారులకు అందజేశారు. మహిళల గౌరవాన్ని కాపాడడం, సామాజిక విలువల పరిరక్షణే లక్ష్యంగా ఈ వ్యవహారంలో అత్యంత కఠినమైన చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ సెక్రటరీ జాతీయ కమిషన్ను కోరారు. ఈ పరిణామంలో నా అన్వేషణ ఛానల్ భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.